హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఈ రోజు అయితే 6th డే అండి. నేనైతే కొత్త వెయిట్ మిషన్ తీసుకున్నానండి. దీనిలో చూస్తే మార్నింగ్ వాష్రూమ్కి వెళ్ళిన వెంటనే వాటర్ కూడా తాగకుండా వెయిట్ చూస్తే 66.40 ఉందండి. అదే ముందు రోజు సాయంత్రం దీనిలోనే నా వెయిట్ చూస్తే 67.95 గ్రామ్స్ ఉందన్నమాట. అంటే ఇంచుమించు 68 kgs చూపిస్తుందండి. పాత మెషిన్లో నా వెయిట్ అనేది మార్నింగ్ చూస్తే చూడండి 65 kgs ఉంది. అదే ఈవినింగ్ చూస్తే 67 kgs ఉంది. మొత్తానికైతే పాత మెషిన్ కంటే కూడా కొత్త మెషిన్ 1 kg ఎక్కువ చూపిస్తుందండి. ఇంకా 1 kg కంటే ఎక్కువే కొంచెం డిఫరెన్స్ చూపిస్తుంది గ్రామ్స్లో కూడా. అందుకని ఇంకా పాతదే తప్పని చెప్పి ఇంకా నేను కొత్త దానికి ఫిక్స్ అయ్యానండి. ఎందుకంటే కొత్తదే కరెక్ట్ కాబట్టి. ఈ రోజు 6th డే కాబట్టి మొత్తానికైతే నేను ముందు 5 daysలో కూడా నేను ఫస్ట్ నుంచి 5th డే వరకు అయితే 1.5 kg తగ్గానండి. చెప్పాలంటే ఎక్సర్సైజెస్ అవి కొంచెం ఎక్కువగా చేస్తే ఇంకా ఎక్కువ వెయిట్ ప్లస్ వచ్చేదాన్నేమో. బట్ చెప్పాను కదా, టైం కుదరక చేయలేకపోతున్నాను. ఒక్కోసారి చేస్తున్నాను, ఒక్కోసారి చేయట్లేదు. ఇక్కడైతే నేను డీటాక్స్ వాటర్కి సోంపు కూడా యాడ్ చేశానండి, వాము జీలకర్రతో పాటు. ఇంకా వేడిగా ఉన్నాయి, కొంచెం చల్లారాక తాగుదామని చెప్పి ఇంకా అలానే పెట్టేసి బయట ఎక్సర్సైజెస్ చేసుకుందామని చెప్పి వచ్చాను. బట్ ఎక్సర్సైజెస్ కంటే కూడా ముందు నేను తుడవాలని అర్థమైంది. ఎందుకంటే మొత్తం చెత్తగా ఉందండి. ఇంకా అందుకని చెప్పి నేను తుడుస్తున్నాను ఫస్ట్, తర్వాత ఎక్సర్సైజెస్ వాకింగ్ చేద్దామని. ఇక్కడ నేను నార్మల్గా అయితే ఎప్పుడు కూడా వీడియోస్లో ప్యాంటు చొక్కాల్లో అస్సలు కనిపించనండి. బట్ ఇక్కడ వర్కౌట్స్ చేసేటప్పుడు ఏంటంటే డ్రెస్సుల్లో అంత కంఫర్ట్ ఉండట్లేదు అండ్ చిరిగిపోతున్నాయి కూడా. ఎందుకు అంత రిస్క్ అని చెప్పి నేను ఇక్కడ ప్యాంట్ సెట్ మాత్రం యూజ్ చేస్తున్నాను. అంటే చాలామందికి డౌట్ రావచ్చు కదా, ఈ అమ్మాయి ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు ఇప్పుడు ఎందుకు వేస్తుందని. నార్మల్గా ఇంట్లో అయితే వేసుకుంటామండి నైట్ డ్రెస్లు అవి, బట్ వీడియోస్లో ఎప్పుడు వేయలేదు. బట్ అప్పుడప్పుడు ఇంకా తప్పదనమాట ఇలా ఎక్సర్సైజెస్ అవి చేసేటప్పుడు. ఇక్కడైతే ఇంకా మొత్తం తుడిచేసాక నాకు వచ్చిన కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను. మా ఆయన అయితే మొత్తం ఒకేసారి చేసేయకు, పట్టేయగలదు మెడ కూడా అని అంటున్నారు. నేనేం మెడ పట్టేసేంతగా ఏం చేసేయట్లేదులే, నేను చేసి ఒక పావు గంటకి నాకేం పట్టేది అని చెప్పాను. ఏవో కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేశాను. ఫ్లోర్ ఎక్సర్సైజ్ అనేది మన బాడీలో పొట్టని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుందండి. లాస్ట్ టైం అయితే నేను అవి కూడా చేశాను. అలాగే సూర్య నమస్కారాలు కూడా చేసేదాన్ని ఎప్పుడు నాకు వీలున్నప్పుడు అండి. అలా కొద్దిగా ఒక్కొక్కటి కూడా అంటే 1 week ఒకలాగా, ఇంకో 1 week ఇంకోలాగా అలా మార్చి చేసేదాన్ని. మొత్తానికైతే అప్పుడు రిజల్ట్ వచ్చిందని చెప్పాను కదా. సో నెక్స్ట్ అయితే ఇంక అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను డీటాక్స్ వాటర్ మళ్ళీ కొంచెం హీట్ చేసుకొని తాగుతున్నానండి. తర్వాత కల్లాపు వేసి ముగ్గు వేస్తున్నాను. దీన్ని కూడా ప్యాంటు చొక్కాల్లోనని అనుకోకండి, ఇంకా మళ్ళీ వేరే డ్రెస్ మార్చడం ఎందుకు అని చెప్పేసి ఇంకా అలా డైరెక్ట్గా కల్లాపు వేసి ముగ్గేసేసి ఇంకా స్నానంకి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఇంకా అదే డ్రెస్ ఉంచేసానండి. ఇంకా స్నానం అయ్యాకైతే నేను ఇక్కడ దోశలు వేస్తున్నాను. ఇంకో వైపు అయితే వంట కూడా అవుతుంది. ఈ దోశలు ఎవరి కోసం అంటే నా కోసమే. పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మా ఆయన కూడా ఆల్రెడీ టిఫిన్ చేసేసారండి, ఇంట్లోనే ఉన్నారు ఈరోజు. యాక్చువల్గా 10:30 ఆ టైం లోపల తినాల్సింది. ఈ రోజు అయితే 11:30 అయిపోయిందండి నేను టిఫిన్ చేసేసరికి. అంటే 16 hours ఫాస్టింగ్ కాస్త 17 hours కంటే ఎక్కువే అయిపోయింది అనమాట. పోనీలేండి మంచిదే కదా అనేసి ఉన్నాను. అండ్ మళ్ళీ వాటర్ కూడా 1 లీటర్ వరకు తీసుకున్నానండి. అవి మీకు చూపించినవన్నీ కూడా నేను ఇలా చెప్తూ ఉంటాను. స్నానం చేసిన వెంటనే వాటర్ తాగేశాక దీపం అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ చేశాక ఇక్కడ నేను మళ్ళీ వంట స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్లో వర్క్ జరుగుతుంది. సో ఇంకా ఫాస్ట్గా అక్కడే నిల్చొని తినేసాను టిఫిన్ కూడా. ఇంకా కూర్చొని తినేంత ఖాళీ కూడా దొరకలేదు. ఇక్కడైతే నేను బిర్యానీ చేసేస్తున్నానండి, వెజిటేబుల్ బిర్యానీ. ఈ రైస్ మా ఆయన ఆర్డర్ పెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది. ఒక పక్క అయితే స్కూల్కి లేట్ అయిపోతుంది, వాళ్ళకి బాక్స్ ఇవ్వాలని చెప్పి ఇంకా హడావిడిగా చేశాను అనమాట. ఇక్కడ బిర్యానీలో ఇంకా వేరే కర్రీ ఏం చేయకుండా బిర్యానీలోనే ఎక్కువ వెజిటేబుల్స్ వేసేసాను అనమాట. కాలీఫ్లవర్, క్యారెట్, అలాగే మిల్ మేకర్ ఇవన్నీ కూడా వేసి చేశాను. నెక్స్ట్ ఒక ఉడకబెట్టిన ఎగ్ కూడా తీసుకున్నాను. అండ్ బిర్యానీలోకి అయితే కచంబరి అంటే మజ్జిగ చట్నీ ఉంటుంది కదా, అదంటే నాకు చాలా ఇష్టం. బిర్యానీ అంటే అది కంపల్సరీ ఉండాల్సిందే. ఇక్కడ తిన్నాక నా వెయిట్ చూస్తున్నాను చూడండి. ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా, ఈవినింగ్ అంటే లంచ్ తర్వాత చూస్తే 68 ఇంచుమించు ఉంది. 67.95 grams ఉందన్నమాట. సో తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ నేను బెల్లం టీ చేసుకుంటున్నాను. బెల్లం టీ ఎలా చేయాలనేది నేను ఒక షార్ట్ కూడా పెట్టానండి. ఫస్ట్ అయితే వాటర్ వేసి ఒక 2 cups, దానిలో టీ పౌడర్ ఒక 2 tablespoons. అంటే కొన్ని పౌడర్స్ ఘాటుని బట్టి మనం డిఫరెంట్గా ఉంటాయి కదండి, ఒక్కొక్క పౌడర్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఎవరికి ఎంత కావాలి అనేది. అలాగే మనకి రుచికి సరిపడా బెల్లం వేసుకొని వేరే బౌల్లో మనం పాలు మరిగించుకోవాలి. మరిగించిన వాటిని మళ్ళీ యాడ్ చేసేయాలండి. ఇందులో ఇలాచీ అలాగే మిరియాలు వేసుకుంటే అసలు సూపర్ ఉంటుందండి. మనకి అచ్చం జున్ను తినేటప్పుడు వచ్చే ఫ్లేవరే వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా అండి, మీరు తాగితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ డిన్నర్లోకి అయితే నేను పపాయానే తీసుకున్నానండి.
అండి. ఎప్పుడైనా ఫుడ్ లైక్ బిర్యానీ, చికెన్ ఇలాంటివి ఎప్పుడైనా తిన్నప్పుడు ఏంటంటే నేను ఈవినింగ్ టైంలో ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఇంకా వేరే ఫుడ్ ఏం తీసుకోవట్లేదు. మనం ఎక్కువ వర్కౌట్స్ చేస్తే పర్వాలేదండి, ఎంతైనా తీసుకోవచ్చు. బట్ మనం ఆ తీసుకున్న ఫుడ్ని అరిగించలేమన్నప్పుడు ఇంకా తీసుకోకపోవడమే బెటర్ అనమాట. అండ్ కొంతమంది అనుకుంటారు, చాలా మంది మనం కూడా వాళ్ళతో పాటు స్టార్ట్ చేసాం కదా వెయిట్, మరి వాళ్ళు తగ్గినట్లుగా మనం ఎందుకు తగ్గలేదు అనుకుంటారు. బట్ ఎవరి బాడీ నేచర్ని బట్టి వాళ్ళు తగ్గుతారండి. ఒకరు ఫాస్ట్గా తగ్గుతారు, ఒకరు స్లోగా తగ్గుతారు. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం త్వరగా తగ్గుతారండి. బట్ తక్కువ వెయిట్ తగ్గాల్సిన వాళ్ళు ఏంటంటే కొంచెం స్లోగానే తగ్గుతారు. ఈ వెయిట్ మిషన్ అయితే అమెజాన్లో తీసుకున్నానండి 800కి. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేసి అలాగే లైక్ చేయండి. బై బాయ్.